ఒకప్పుడు హిందీ వెండితెరపై రాజరికానికి ఒక అందమైన రూపం ఉండేది. ఒక స్వరం ఉండేది. ఒక హుందాతనం ఉండేది. ఆ ముఖం ప్రదీప్ కుమార్‌ది. హిందీ హీరో ప్రదీప్ కుమార్. ప్రదీప్ కుమార్ ఆయన కేవలం రాజులు, యువరాజులు, చక్రవర్తుల పాత్రలే పోషించలేదు. ఆ పాత్రలుగానే జీవించారు. రాజవస్త్రాలు ధరించి సహజమైన రాజసంతో నడుస్తూ రాజవంశపు రక్తం నిజంగానే ఆయన నరాల్లో ప్రవహిస్తుందేమో అనిపించేలా ప్రేక్షకులను మైమరిపించారు. అనార్కలి చిత్రంలో యువరాజ్ సలీంగా, తాజ్ మహల్ చిత్రంలో చక్రవర్తి షాజహాన్గా ప్రదీప్ కుమార్ వెండితెరపై ఒక యుగానికి ప్రతీకగా నిలిచారు. ఆ కాలంలో ఆడంబరం కంటే హుందాతనమే ఎక్కువగా మాట్లాడేది. హిందీ సినీ స్వర్ణయుగంలో ఆయన దిగ్గజ నటుల సరసన నిలిచారు. అందాల తార మధుబాలతో 8 చిత్రాల్లో, మహానటి మీనా కుమారితో 9 చిత్రాల్లో నటించటం ఆ కాలంలోని చాలామంది అగ్రనటులకు కూడా అందని గౌరవం. ఆయన అందమైన రూపం, రాజసమైన వ్యక్తిత్వం, నిగర్వమైన నటన, చారిత్రక ప్రేమ కథా చిత్రాల్లో ఆయనను అప్రతిహాతమైన యువరాజుగా నిలబెట్టాయి. విచిత్రం ఏమిటంటే ప్రేక్షకులు ఆయనను పేదవాడిగా, నిస్సహాయుడిగా దాదాపు ఎప్పుడూ చూడలేదు. ఆయన ప్రపంచం రాజభవనాలు, కిరీటాలు, రాజదర్బార్లతోనే నిండిపోయి ఉండేది. కానీ జీవితం ఎంత గొప్ప కథనైనా తనకు నచ్చినట్లు మళ్ళీ రాసుకుంటుంది. ఒకప్పుడు వెండితెరను శాసించిన ఆ మహానటుడు కొత్త తరం నటులు సినీ రంగాన్ని ఆక్రమించడంతో హీరో పాత్రలు కనుమరుగయ్యాయి. జీవితాన్ని ముందుకు నడిపించటానికి చిన్న చిన్న సహాయ పాత్రలను కూడా ఆయన స్వీకరించారు. ఒకప్పుడు హిందీ సినిమాకే యువరాజుగా నిలిచిన వ్యక్తి మెల్లిగా మరచిపోయిన పేరుగా మారిపోయాడు. ఆ తరువాత పక్షవాతం ఆయన జీవితంలో మరో విషాద అధ్యాయాన్ని తెరిచింది. చివరి రోజులను కోల్కతాలో బంధువుల సంరక్షణలో అనారోగ్యంతో, ఒంటరితనంతో గడిపారు. 2001లో ఆయన కన్ను మూసినప్పుడు ఒకప్పుడు చప్పట్ల హోరులో జీవించిన ఆ మహానటుడు తన చివరి రోజులను బాధాకరమైన నిశ్శబ్దంలో గడిపారని వార్తలు వెలువడ్డాయి. కిరీటాలు, చప్పట్లు, విజయాలు కాలంతో పాటు మసకబారిపోతాయి. కానీ ప్రేమ, తోడు, కుటుంబం ఇవే జీవితంలోని నిజమైన సంపదలు.